ప్రక్కన చెంచమ్మయ్యను సాధ్యమని గలదు. ఈమె దైవభక్తి, త్యాగము, పెద్దల ఎడల మున్నగు సద్గుణములు గలది. ఈమె సత్యనారాయణను అతి ప్రేమతో దగ్గర చేర్చి పెంచుతుండెను. ఈ బాలుని చూడని క్షణము ఆమెకు ఒక యుగంలో కనిపించుతుండెను. ఆమె ఈ బాలునికి తిని బంధాలను నెచ్చుతుండెను. ఈమె యందు ఆ బాలునికి భక్తియు ప్రేమయు విశేషము. ఈ బాలుడు సన్యసించిన తరువాతను అనగా ఆమె సత్వమును ప్రేమను కొనియాడుతున్నది. ఈ బాలుడు 6 సంవత్సరముల ప్రాణవాడయ్యను. అప్పుడు ఒకనాటి రాత్రి సమయమున తన గృహంనందున్న దీపం నూది చల్లార్చెను. అంత ఈ బాలుని జనని దీపం వెలిగించుకున్నటకై బుద్ధిని చేతబూని చెంచమ్మ గారి ఇంటికేగను. ఈ విషయము ఈ బాలునికి ఇదివరకే ఎరింగిన వాడు కాన వారి ఇంట గల దీపమును సైతం ఆర్పివేశను. పూర్వము ఇప్పటి వల్ల ఇంటను లాంతరులు లేవు. గ్రామములందు అందరూ దీపపు బుద్ధిని వెలిగించి ఒక చిన్న స్తంభముపై నుంచెడివారు. దాని నార్పుడకు ఈ బాలునికి సులభమయ్యను. ఈ బాలుని జననియు చెంచమ్మయు ఎదురనున్న ఈ బాలుని పినతండ్రి ఇంటికి దీపమును వెలిగించుటకై పోయిరి. అది ఆ బాలునికి తెలియనుగాన గాలి గజ్జలు గల్లు గల్లుమన గుణగుణ పరుగుడిరి. వారి ఇంట గల దీపము కూడా చల్లార్చును. ఈ నీళ్లను గాంచగా వాక్యమున మానవులచే వెలిగింపబడు దీపములన్నీ ఆరిపోగా తపస్సు అనియు అంతరమున నిత్యమున అఖండముగు ఆత్మజ్యోతి గలదనియు అది దేదీప్యమానంగా ఒకే చందనమున ప్రకాశించుతున్నదని దానిని విశ్వసించి అన్వేషించుము అని ఈ బాలుడు బోధించినట్టున్నది. శ్రీరామ మందిరమునందు ఈ బాలుని పినతండ్రి పూజారిగా నుండెను. ఒకనాడు ఈ బాలుడు మందిరమునందు విగ్రహములన్నింటినీ తన రుమాలులో బూటగట్టుకుని చెంచమ్మ గృహ ప్రాంగణమున గల పెద్ద ఎరువుపై చక్కగా నమర్చెను. పుష్పములు, గంధములు మొదలగు పూజా ద్రవ్యములను సమకూర్చుకొని ఆ విగ్రహముల యందుట ఆసీనుడై పూజ చేయసాగను. కొంత గడువు ఆశ్రముపై వేసుకొని దీపము నిక్కించి కనుబొమ్మలు మూసుకొని ధ్యానమునర్చెను. ఇట్లెంతగునో ఈ బాలుడు నిరంగడు. చాలాసేపటికి కనులు విప్పి గంటను గనగనమని మోగించెను. ఆ శబ్దం విని ఈ బాలుని పినతండ్రి పరుగురి వచ్చి ఒకంబడు గైగొని ఈ బాలునిపై దండెత్తెను. ఈ బాలుడంత విగ్రహములను ఆట విడిచి పారిపోయాను. పినతండ్రి ఆజ్ఞను కొనిపోయి మైలపడనని కొంత వడి చింతించి తగిన ప్రాయశ్చిత్తముల నునర్చి మందిర గర్భగుడి అందు ఎప్పటి వలె వారిని అమర్చుకొనెను. అప్పుడు ఈ బాలునకు 6 సంవత్సరముల వయస్సు. ఇట్టి యకుంఠిత భక్తి ఈ బాలునకు చిన్నతనం నుండి శాస్త్ర పరిచయం లేకయే, గురువు లేకయే సహజముగా అలవడెను. చిదంబర శాస్త్రి రామమందిరమున పురాణ కాలక్షేపం చేయుచుండెను. ఈ బాలుడు అతడికేగి కడు శ్రద్ధతో వినుచుండెను. తండ్రియు ఈ బాలునకు భారత భాగవతంలోని కథాంశములను బోధించుచుండెను. హరిశ్చంద్ర, ఆంజనేయ, ధర్మజ, భీమార్జునాది త్యాగ శ్రేష్ఠుల చరితాంశములను విని ఈ బాలుడును వారి వలనే దీనుడు కాబోచుండెను. తన సంశయములను పెద్దలను అడిగి విస్తరించుకొనుచుండెను. మొదటి నుండి నీ బాలుడు కుశాగ్ర బుద్ధి గలవాడు. ఈ బాలునికి ఏకాంత వాస ప్రీతి మెండు. సమయము దొరికినప్పుడల్లా తన యూరి వెంట బయలున్న నదిగిపోయి ఇతరులకు తెలియకుండా ధ్యానాసక్తుడవుతుండెను. మహానీయులైన శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామికిని, శ్రీ నిత్యానంద సరస్వతిని స్వామికిని నిరంతరము సేవా శుశ్రూషలను అతి శ్రద్ధతో చేయుచుండెను. వారు ధ్యాన నిమగ్నులైన ఈ బాలుడు సమకాయ శిరగ్రోవుడవుచుండెను. వారు భజన నునర్చిన తానున్నట్లే చేయుచుండెను. సత్యనారాయణ శుశ్రులను పవిత్రమగు భక్తిని గావించి స్వాములిరువురి బాలుని యందు ప్రీతి గల వారైరి. సన్యాస జీవితమే సతనియు స్వతంత్రమైనది ఈ బాలుడు గ్రహించను. తనను వారి వలన కాషాయ దండలు దారి అయి లోకమున పర్యటన చేస్తూ ప్రజలకు బోధింపవలననియు ఉత్సాహపడుచుండెను. ఈ బాలుడు ఇప్పుడు 9 సంవత్సరముల వయసు గలవాడయ్యను. నాడి బాలుడు శ్రీ స్వాముల వారి వలనే కపీన దారి అయి దేహమంతయు విభూతి నలుముకొని తన యుద్ధకు జనను. తల్లి తన పుత్రుని వేషము గాంచి ఇతని వైరాగ్యమునకు భక్తికి సందర్శించను. కాని సంసారమునకు ఈ ఉపయోగపడని దుఃఖించను. 9 సంవత్సరముల ప్రాయం నంది బాలుని భావములెంత ఉన్నత స్థితి నుండి ఉందో గాంచుడు. ఓం తస్సత్.